అందరికీ నమస్కారం. మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఎవ్రీ ఇయర్ ఒక షో చేస్తూ ఉంటాం అన్నమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరం కలిసి. మా షో పేరు స్పెక్ట్రమ్. ఇక్కడ మేము అన్ని రకాల స్కల్ప్చర్స్ అండ్ ప్రింట్స్, పెయింటింగ్స్ అన్నీ డిస్ప్లే చేస్తామన్నమాట. మేము చేసిన వర్క్స్ ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ అండ్ బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్స్ అందరం కలిసి చేస్తున్న షో. ఈ షో ఏమో 26th May నుంచి June 1 వరకు ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఏమో శివాజీ పార్క్ పక్కన ఉంది. మా షో ఇక్కడే జరుగుతుంది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. డూ విజిటర్స్, ప్లీజ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ. Hello, I'm Anita Rao. I'm a Master's in Fine Arts student, and this is our final show. The medium of my work is ceramic, and as you can see, this particular one, the beauty is that it's a very light piece. If I lift it and show you, it's surprisingly light for a large piece like this. I've opted to use earthy colors, and it's ode to the Himalayas. I keep going there every year. This particular piece is also in ceramic clay. It's about the pressure of population on transportation. Earlier when we used to go to Arku, we used to see people in rural places sitting on the top of the vehicle, hanging around on the side, at the back, and so many children. So I found that very interesting, and I've depicted that in this piece. This is homage to the artists and artisans of Ajanta. 2000 years ago they made these creations of Bodhisattva. My specialization is in sculpture, so those forms were very endearing. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. నేను గుంటూరు నుండి వచ్చాను. నేను ఇక్కడ ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్, ఎంఎఫ్ఏ బిఎఫ్ఏ అయిపోయిన తర్వాత యాన్యువల్ షో చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీగా వస్తుంది. సో దాన్ని మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాము. కొన్ని వర్క్స్ని డిస్ప్లే చేసుకొని షో చేసుకుంటాము. నేను చేసిన వర్క్స్ ఇది వచ్చేసరికి నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ పిల్లల మీద వర్క్స్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే నవే డేస్లో పిల్లలు ఎలా ఉన్నారు అని నేను పీజీ అని చూపించాను. వుడెన్ టాయ్ని ఎందుకు వేసానంటే వుడెన్ టాయ్ అనేది మన అమ్మమ్మలు, తాతయ్యలు అండ్ అలానే అమ్మలు ఆడుకున్న ఆటలు వుడెన్ టాయ్స్. సో ఇప్పుడు అవి కనిపించట్లేదు. సో పిల్లలు చాలా వీక్గా, ఇప్పుడు గేమ్స్ లేకపోవడం వల్ల వీక్గా ఉంటున్నారు. కాబట్టి నేను ఆ వీక్నెస్ని పీజీ రూపంలో చూపించాను అనమాట. మోస్ట్లీ నా ఎమోషన్స్ని చూపించాను. టెర్రస్ మీద నేను హాస్టల్లో ఉంటాను. సో ఆ టెర్రస్ మీద టైం స్పెండ్ చేసేటప్పుడు క్లౌడ్స్ అనేవి చాలా ఎక్కువగా రావడం వల్ల నాకు ఆ క్లౌడ్స్లో నేను ఎమోషన్స్ని చూశాను. సో ఆ ఎమోషన్స్ నేను కలర్ఫుల్గా చూపించి నేను ఎక్స్ప్లోర్ చేశానమాట. నేను అజంతా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బాబు ఆర్ట్స్ని చాలా ఎక్కువగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనమాట. ఒక మెట్టు మీద కూర్చొని అన్నిటినీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో మేమేమో ఇలా ఉంటే పిల్లలు ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అన్నది నాకు చాలా నచ్చింది. సో ఆ బాబుని నేను ఒక లెన్స్గా యూజ్ చేసి నేను ఈ వర్క్ చేశాను. ఇది వచ్చేసరికి పిల్లల సెన్సిటివ్నెస్ని ఫ్లవర్స్లో చూపించాను. అవి నేను థ్రెడ్స్ రూపంలో చూపించాను అనమాట. మోస్ట్లీ నేను పిల్లల్ని రిప్రజెంట్ చేసుకొని నేను వాళ్ళని పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. ఇది కూడా అంతే. నవే డేస్లో ఎలా ఉంది గేమింగ్ అనేది, ఆ గేమింగ్ వల్ల పిల్లలు ఎలా ఉంటున్నారు, ఒకే దగ్గర హ్యాంగ్ అయిపోవడం, ఫోన్స్ పట్టుకొని వీడియో గేమ్స్ పట్టుకొని ఒకే దగ్గర కూర్చుని పోవడం. అందుకనే నేను పీజీఎన్ని హ్యాంగింగ్ రూపంలో చూపించాను. వుడెన్ టాయ్ ఏంటంటే అవి కనుమరుగైపోతున్నాయి అన్న ఉద్దేశంతో నేను అక్కడ క్రాక్స్ ఇచ్చాను. అంటే బీడుగు ఉన్న భూమి ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ని ఎంచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా వర్క్స్ అన్నీ వచ్చేసి బీచ్ కాన్సెప్ట్లో ఉంటాయి. బీచ్ మన హార్బర్
మన వైజాగ్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఉంటాయి. ఈ వర్క్ వచ్చేసి ఎక్రలిక్తో చేశాను. ఇదేంటంటే మనం బీచ్కి వచ్చేటప్పటికి అందరూ ఫ్యామిలీస్ వచ్చి మనకి నచ్చిన అవన్నీ కూడా చూడడానికి ఇష్టంతో ఒక పీస్ఫుల్నెస్ చూడడానికి అనేసి వస్తారు కదా, ఆ ఫ్యామిలీ అనేది అక్కడ ఒక 5 minutes గడిపినా కానీ ఆ ఫీల్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి ఇలా వేసాను అనమాట. మనం హార్బర్లో చూసామంటే అక్కడ అన్నీ కూడా ఫిషెస్ అవన్నీ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు అంటే మనం ఇప్పటికీ కూడా ప్రతి చోట మనం ఈ మొబైల్ యూస్ చేస్తూ మనం QR కోడ్స్ యూస్ చేస్తూ అలాగే చేస్తున్నాము. కానీ వాళ్ళు ఇలా పౌచెస్ అనేది ఇంకా వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు వచ్చిన కొంచెం మనీని అందులో దాచుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎంత అమౌంట్ అనేది కాకుండా ఎంత ఉన్నది ఎంత హ్యాపీగా ఉండాలి అనే దాన్ని ఆలోచిస్తారు. ఆ కాన్సెప్ట్తో నేను ఇక్కడ ఈ ఫిషెస్ ఇంకా ఆ పౌచ్ అనేది వేశాను. ఇది కూడా బీచ్ కాన్సెప్ట్ అనమాట. మనం బీచ్కి వెళ్ళంగానే మన వైజాగ్లో మనము ఎక్కువగా చూసే షెల్స్ అనమాట. షెల్స్ చూడంగానే మనం కలెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఆ షెల్స్ అనేవి న్యాచురల్గా వచ్చిన వాటిని న్యాచురల్గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి అన్న ఉద్దేశంతో నేను ఒక పెయింటింగ్ ఈ విధంగా వేశాను అనమాట. నా పేరు పి అంజలి. నేను వందవాళ్ళ నుంచి వచ్చినాను చదువుకున్నది. ఈ పెయింటింగ్ నేను చూపించాను. వంటలో ఉన్నప్పుడు మన మైండ్లో ఏమేమి థాట్స్ వస్తాయి, మన మైండ్ ఎలా మనని మ్యానిపులేట్ చేస్తారని చూపించండి. నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి వంటలో ఉన్నప్పుడు, అవి చూపిస్తున్నాం. ఎలా మనము మంచిని చూసింది కూడా ఎలా మనకి నెగిటివ్ వేలో అనిపిస్తుంది అని దాన్ని చూపించాను. డ్రైవర్స్ జనాభా డ్రైవర్లు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను అది ప్రాబ్లమ్ చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రీతి. ఇప్పుడు నేను నా వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వర్క్ ఏంటంటే సైలెంట్ విట్నెస్. ఇందులోని మీకు బ్లాక్ థ్రెడ్ మొత్తం చిక్కులతో ఉన్నట్టు కనబడుతుంది అండ్ లోపల ఒక గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది. ఇదేంటంటే నిజాన్ని అందరూ అంటే నిజం కనబడుతున్నా సరే చూడకుండా దాన్ని ఓవర్కమ్ చేసేస్తున్నారు అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ చిక్కులన్నీ మనుషులు అనమాట. ఆ చిక్కులని ఒకరికున్న ప్రాబ్లమ్సే. వాళ్ళు ఓన్గా వాళ్ళ చిక్కుల్ని తీసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళని కూడా చిక్కుల్లో పడేస్తున్నారు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ గోల్డ్ థ్రెడ్ ఈ బ్లాక్ మొత్తంలో అదొకటి హైలైట్ అవుతుంది. అందరూ ఆ చిక్కులను వదిలేసి ఆ గోల్డ్ థ్రెడ్ ఒకదాన్నే చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు ఇది ఒకటే ఇక్కడ ఉన్నది అని. సో మనం కూడా అంతే, ఏదైనా తప్పు ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. అందుకు నేను ఈ వర్క్ ఇలా చేశాను. ఇదేంటంటే నేను డైలీ జర్నీ చేస్తున్నప్పుడు చూసిన సిచ్యువేషన్స్ అన్నీనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలైన చేతిలోని కాయిన్స్ లెక్కపడ్డం సరిపోలేదనో ఇంకా కావాలని, చిన్నపిల్లలు మాట్లాడుకోవడం, వాళ్ళు చేసే అల్లరి, అలాంటివన్నీ నేను కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని రాశాను. నా డైలీ జర్నీ ఒక జర్నల్ లాగా ఇది క్రియేట్ చేశాను అనమాట. చీమల గురించి చేశాను. దీని టైటిల్ ఏంటంటే రోవ్. అంటే ఒక డెస్టినేషన్ లేకుండా వాండరింగ్ అవ్వడం అనమాట. చీమల్లో నన్ను నేను చూసుకుంటున్నాను. గుంపులో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఫాలో అయితే అలా ఫాలో అయిపోవడం, సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం. సో అందుకు నన్ను నేను చీమల్లో చూపించుకున్నానండి. నమస్కారం, నా పేరు గణేష్. యాక్చువల్గా నేను BFA 4th year ఫైనల్ ఇయర్. ఇది నా కాన్సెప్ట్ టెరకోటా అన్నమాట. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఒక పోట్రీ మ్యాను ఎంత కష్టపడంటే కొండలు చేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ప్రెస్ చేసి యాక్చువల్గా కాల్చే వరకు చాలా తను స్ట్రగుల్ అవుతారన్నమాట. అంటే కాల్చే వరకు తనకి బాగా వస్తుంది, ఒక సాటిస్ఫై ఉండదు అనమాట. కాల్చిన వరకు ఆ టెన్షన్లో ఉంటుంది. అది కూడా కాల్చిన తర్వాత ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎంత ఫీల్ అవుతారంటే చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అది ఒక మదర్ అండ్ చైల్డ్ ప్రెగ్నెంట్ ఈ టైంలో అది చూపించాను అలా అనమాట. ఇది చీమ అంటే ఒక పోట్రీ మ్యాన్ ఒక చీమతో పోల్చి చేశాను అనమాట. అంటే ఒక చీమ తనకన్నా ఎక్కువగా కష్టపడుతుంది. అలాగా ఒక పోట్రీ మ్యాన్ కూడా అలాగా కష్టపడతారు. బట్ అవుట్పుట్ వరకు ఇది ఒక్కోసారి కాల్చినప్పుడు
చిన్న ఆ కుండలో చిన్న రాయిలు ఏమైనా ఉండిపోయినా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల సరౌండింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజెస్ అది చీమలతో ఇలా చూపించాను అన్నమాట. Hello everyone, I'm Harika. I'm studying BFA final year and this is my work related to Ajanta Ellora. I just titled this sculpture Touch Over Time. ఇది నేను టచ్ ఓవర్ టైం ఎందుకు ఇచ్చాను అంటే అజంతా ఎల్లోరాలో ఇన్స్పైర్ అయిన వర్క్ ఇది. అక్కడ ఉమెన్ బ్రెస్టెస్ ఓన్లీ ఉమెన్ బ్రెస్టెస్సే పాలిష్ అయి ఉన్నాయి, మిగతా ఏరియా అంతా జస్ట్ నార్మల్ స్టోన్గానే ఉన్నాయి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ వర్క్ని చేయడం జరిగింది. ఇది బ్రాంజ్లో చేశాను. నా పేరు కంచుమూతి నాగమణికంట, మాది తుని. ఇక్కడ నేను BFA ఫైనల్ ఇయర్ చేశాను. ఇప్పుడు మా ఫైనల్ షోలో మేము మా వర్క్స్ అన్ని డిస్ప్లే చేసుకున్నాం. ఇది నా వర్క్. ఇది ఒక ఫైబర్ బొమ్మ ఒక స్టోన్ ఎఫెక్ట్లో తీసుకొచ్చి మిర్రర్ ముందును ఒక అమ్మాయి అలంకరించుకుంటున్నట్టుగా చేసింది. అండ్ రెడ్ కార్పెట్ మిర్రర్ నుంచి వస్తున్నట్టుగా ఇది చేశాను. ఈ స్కల్ప్చరు డ్రెస్సింగ్ కోసం చేశాను. ఇది నా ఇంకొక వర్క్. ఇది హ్యాండ్స్ పెద్దగా చేశాను, అంటే ఫోమ్ షీట్తో చేశాను. అవన్నీ ఫోమ్ షీట్ చేసి దాని మీద ఇసుకని స్టిక్ చేసాం. అది ఒక థాట్స్ కిందన కార్నర్లో పెట్టాను. ఈ ర్యాబెట్ హ్యాండ్స్ని చూస్తున్నట్టుగా, అంటే తన థాట్స్ పెద్దగా కార్నర్లో తిరుగుతున్నట్టుగా నేను ఇది కాన్సెప్ట్ చూపించాను. నా పేరు హర్ష. నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో. ఇకపోయి నేను తీసుకున్న స్పెషలైజేషన్ పెయింటింగ్. సో నేను చేసిన ఒక 3 వర్క్స్లో ఇది ఫస్ట్ వర్క్. చాలా వర్క్ చేశాను, డిస్ప్లే చేసినవి మాత్రం ఒక 3 వర్క్స్ చేశాను. సో ఈ వర్క్ వచ్చేసి దీని పేరు స్పెక్టాకిల్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి, మన పని మనం చేసుకున్నా సరే చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఫోకస్ చేద్దామని చూస్తారు, కానీ మన పని మనం చేసుకోవాలి. అంటే ఈ పిల్లోడు అసలు ఆ రోజు ఏం చేశాడంటే నేచర్ కొలకి వెళ్ళి చుట్టూ ఉన్న జనాలు ఎలా చూసినా పట్టించుకోకుండా తను ఎగురుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడు ఎవరు చూసినా ఏం చేసినా సరే పట్టించుకోకుండా వాడు వెళ్తున్నాడు. సో అది నేను క్యాప్చర్ చేసుకొని రెఫరెన్స్గా ఈ ఫోటో తీసుకొని వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఈ సెకండ్ వర్క్ వచ్చేసి దీని పేరు పర్స్పెక్టివ్, అంటే చూసే విధానం. ఎక్కువ ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారు డ్రెస్సులు అని చెప్తా ఉన్నాం అనమాట. ఎవరన్నా వాళ్ళు వేసుకున్న శారీలో కూడా చాలా బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, కానీ మనం చూసే విధానం బట్టి అనమాట ఏదన్నా. ఇకపోతే ఈ వర్క్ ఏంటంటే చార్కోల్ అండ్ యాక్రిలిక్ కలిపి చేసింది. ఈ వర్క్లో మనం గంగిరెద్దుని మీద నుంచోబెట్టుకునేది ఎక్కువ మనం సంక్రాంతిలో పండగలప్పుడు చూస్తూ ఉంటాం. సో ఈ వర్క్ మెయిన్ థీమ్ ఏంటంటే మనల్ని పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు, గంగిరెద్దులో పెరిగావు, ఎద్దులో తయారవుతున్నావు, ఊర్ల మీద తిరుగుతూ ఉంటావు అని అంటారు. అంటే కంట్రోల్ కరెక్ట్గా మోటివేట్ చేస్తే ఏదన్నా ఎవరన్నా మన మాట వింటారు అనే దానికి ఈ వర్క్ చేశాను అనమాట. సో ఆ స్పైరల్ది కొరడా ఒకటి తిరిగి ఉంది కదా, అదేంటంటే మనం చెప్పే విధానం అనమాట. నీట్గా చెప్తే ఎంత పెద్దోడైనా ఎలాంటోడైనా సరే మాట వింటాడు అనే దాని గురించి వర్క్ చేయడం జరిగింది.